హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా వన్ గ్రామ్ జ్యువెలరీ అండి. మీకు చెప్పినట్లుగానే గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఆల్రెడీ నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను, బట్ ఎవరు చూడలేదు. సో చాలామందికి తెలియదు కదా. ఏ వీడియో కింద అయితే నేను గివ్ అవేని అనౌన్స్ చేశానో దానికి నాకు 72 లైక్స్ వరకు వచ్చాయి అండ్ 59 కామెంట్స్ ఏమో వచ్చాయి. సో అందులో నుంచి ఒకళ్ళని తీసానండి, ఎందుకంటే చెప్పాను కాబట్టి చాలా డేస్ అయినా సరే తీసేసాను. అండ్ అలాగే మన ఓల్డ్ వీడియోస్ కూడా ఏ వీడియోకి అయితే మినిమం 99 లైక్స్ వస్తాయో ఆ వీడియోకి విన్నర్ని తీసి అనౌన్స్ చేస్తానండి. మీరు మనం రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే మీ నేమ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఈ వీడియోకి కూడా గివ్ అవేని తీస్తానండి. సో కాబట్టి దయచేసి ఎవరైతే గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారో వాళ్ళంతా మర్చిపోకుండా లైక్ చేసి మీ లైక్ నెంబర్ని కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియోని కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. సో వీలైనంత వరకు రెగ్యులర్గా వీడియోస్ తేవడానికి ట్రై చేస్తాను నేను. కొంచెం లేట్ అయినా సరే మీరు స్కిప్ చేయొద్దండి. నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారంటే నేను లేట్గా పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, గివ్ అవే రూల్స్ గురించి చెప్పేశాను కదా. అండ్ విన్నర్ని కూడా అనౌన్స్ చేశానండి. ఎవరైతే విన్నర్ అయి ఉన్నారో వాళ్ళు నాకు వాట్సాప్కి మీ అంటే ఆ ఐడి మీదే అన్నట్లుగా, అలాగే మీ అడ్రస్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇచ్చారంటే సారీ మీకు నేను గివ్ అవే గిఫ్ట్ అనేది 1 వీక్ to 10 డేస్లో పంపించేస్తానండి, ఓకేనా. అయితే మనకి యూట్యూబ్లో టైం సెట్ అవ్వట్లేదని వాట్సాప్ గ్రూప్ ఉందని, బట్ అది స్టోరేజ్ ప్రాబ్లం ఉండి చాలామంది లెఫ్ట్ అవుతూ ఉంటారు కదా. సో అందుకోసం మనకి ఇన్స్టాగ్రామ్ కూడా అకౌంట్ ఉందండి, దుర్గా 1 గ్రామ్ జ్యువెలరీ అని ఉంది. ఆల్రెడీ కొంతమంది మనల్ని ఫాలో అవుతున్నారు అక్కడ. సో మీలో ఎవరికైనా ఇన్స్టా కూడా చూసే అలవాటు కనుక ఉన్నట్లయితే మన ఇన్స్టాగ్రామ్లో కూడా మనల్ని ఫాలో చేయండి, దుర్గా 1 గ్రామ్ జ్యువెలరీ అని ఉంటుంది. అండ్ అక్కడ కూడా అప్పుడప్పుడు గివ్ అవే గిఫ్ట్స్ అయితే ఇస్తూ ఉంటానండి. అంటే రెగ్యులర్గా అని కాదు, అప్పుడప్పుడు లైక్ ఏదైనా స్పెషల్ అకేషన్ వచ్చినప్పుడు అలాంటప్పుడు మన ఫాలోవర్స్లో నుంచి ఒకళ్ళని విన్నర్గా అనౌన్స్ చేస్తాను. ఏదైనా మంచి గిఫ్ట్ అనేది వాళ్ళకి సెండ్ చేస్తాను. సో ప్రెజెంట్ అయితే మనము 480 ఫాలోవర్స్ ఉన్నారండి. సో 500 మెంబర్స్ రీచ్ అయిన వెంటనే ఒక గివ్ అవేని అయితే తీస్తాను. దానికోసం ఒక వీడియోని కూడా సెలెక్ట్ చేసి పోస్ట్ చేస్తున్నాను నిన్న. దానికి మీరు లైక్ చేసి అక్కడ కింద కామెంట్లో కూడా మీ లైక్ నెంబర్ని అలాగే ఐటమ్ ఎలా ఉంది ఏంటంటే చిన్న కామెంట్ కనుక పెట్టినట్టయితే కామెంట్ పిక్కర్ ద్వారా విన్నర్ని అనౌన్స్ చేస్తామండి. సో ఎవరైనా ఫాలో అప్ అవ్వాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయండి, ఓకేనా. ఫోర్స్ ఏం లేదంటే. అలాగే కలెక్షన్స్ కోసం కూడా, అంటే కొన్ని కలెక్షన్స్ ఏవైతే ఇక్కడ మనం ఇన్స్టాలో యూట్యూబ్లో పోస్ట్ చేయము, అలాగే మీరు వాట్సాప్ గ్రూప్లో కూడా ఉండరు. సో మీకు కొన్ని కలెక్షన్స్ మిస్ అవుతాయి అనుకున్న వాళ్ళు అక్కడ ఇన్స్టా ద్వారా కూడా కొన్ని కలెక్షన్ అయితే చూడొచ్చు. అన్ని కాకపోయినా అట్లీస్ట్ కొన్నైనా నేను మెన్షన్ చేస్తాను. మనది మెయిన్ వచ్చేసి యూట్యూబ్ అండి. మెయిన్ వాట్సాప్ గ్రూప్లో రెగ్యులర్గా వచ్చేస్తూ ఉంటాయి, డైలీ చాలా అప్డేట్స్ వస్తాయి. బట్ చాలా మందికి స్టోరేజ్ ప్రాబ్లం ఉంటుంది, అందుకే లెఫ్ట్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇన్స్టాగ్రామ్ ఒకటి మనము చూపెట్టాము. అలాగే ఇందులో కూడా షార్ట్స్ రూపంలో కూడా వీలైనంత వరకు పోస్ట్ చేస్తానండి. బట్ టైం అనేది దొరకట్లేదు పర్సనల్ వర్క్స్ వల్ల. వీలైనంత వరకు నేను మీకు షేర్ చేస్తూనే ఉంటాను, ఓకేనా. అండ్ ఈ కలెక్షన్ ఎలా ఉందో ఏంటో చిన్న కామెంట్లో అయితే మీరు మెన్షన్ చేయండి. అండ్ ప్రైస్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. సింగిల్ ఐటమ్ కూడా ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాము. బట్ ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి, మనం ఆన్లైన్లో ఐటమ్ పర్చేస్ చేస్తున్నాం కాబట్టి కొన్ని రూల్స్ ఉంటాయి, వాటిని ఖచ్చితంగా ఫాలో చేయాలండి. ఎదురుగా చూడట్లేదు కాబట్టి మనం ఏ రూల్స్ ఉన్నాయి వాటిని ఫాలో అయితేనే మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను. అండ్ ప్రతిసారి మనకు ఆ ప్రాబ్లం రాకపోవచ్చు, కానీ ఒక్కోసారి టైం బాగాలేనప్పుడు అలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఎలాంటివి అంటే మనం ఒకటి అనుకుంటాము, అక్కడ వచ్చేసరికి అది లుక్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు. ఇంకొకటి మనకు అర్జెంటుగా కావాలి, బట్ అర్జెంటుగా అనేది పాసిబిలిటీ కాదు. సో ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి. అవేంటనేది చూసుకోండి. విన్నర్ నేమ్ వచ్చేసి ఫుట్బాల్ ఫర్ ఎవర్ అని ఉందండి వాళ్ళ అకౌంట్ వచ్చేసి. లాస్ట్లో కూడా మళ్ళీ ఇంకోసారి ఫోటో పెడతాను. సో గివ్ అవే విన్నర్ వాళ్ళు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఫుట్బాల్ ఫర్ ఎవర్ అని ఉంది. వాళ్ళ లైక్ నెంబర్ కూడా 40 or 39 ఉండిందండి. సో మళ్ళీ లాస్ట్లో ఇంకోసారి ఫోటో పెడతాను, చూసి మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ నేమ్ లేదు అక్కడ, అందుకే నేను గుర్తుపెట్టుకోలేకపోయాను, ఓకేనా. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే మార్నింగ్ 10:30కి షాప్ ఓపెన్ అవుతుందండి, ఈవినింగ్ 6 లోపు క్లోజ్ అయిపోతుంది. సో వీలైనంతవరకు అవైలబిలిటీని మీరు ఈ టైంలోనే అడగండి. ఈ టైంలో అడిగితే నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రెస్పాండ్ అవుతాను. అంటే 1 గంట లేట్ అయినా సరే షాప్ ఓపెన్లో ఉంటుంది కాబట్టి మేము చెక్ చేసుకుంటాం ఎన్ని పీస్ ఉన్నాయి అనేది. నేను అవైలబుల్ చెప్పిన తర్వాత వితిన్ 1 అవర్లో పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే స్టాక్ అనేది ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అవుతుందండి. ఈ రోజు అవైలబిలిటీ చెప్పిన వాటికి 2 days తర్వాత 3 days తర్వాత పేమెంట్ చేయొద్దు. చాలామంది మేము తీసుకుంటాం మేడం హోల్డ్ చేయమని చెప్తారు. సో ఆన్లైన్లో అలా పాసిబిలిటీ అవ్వదండి, అస్సలు హోల్డ్ చేయలేము. ఖచ్చితంగా వెంటనే తీసుకోవాల్సి ఉంటుంది అవైలబిలిటీ చెప్పిన తర్వాత. అండ్ మీకు ప్రోడక్ట్ డిస్పాచ్ టైం అనేది 2 to 3 days ఉంటుందండి. అంటే మీరు పేమెంట్ చేసిన టైంని బట్టి ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఆ రోజే ప్యాకింగ్ అయిపోయి వెళ్ళిపోతే, ఒక్కోసారి నెక్స్ట్ డే వెళ్తాయి, ఇంకోసారి 2-3 రోజులకు అవుతాయి. సో ఖచ్చితంగా గ్యారెంటీగా అయితే మేము చెప్పలేము ఎప్పుడు అనేది, ఓకేనా. సో వన్స్ డిస్పాచ్ అయిన తర్వాత మీకు 1 week to 10 daysలో ఖచ్చితంగా డెలివరీ అవుతుందండి. ఒక 7 days లోపు కనుక మీకు ఐటమ్ రాలేదు, నేను ఎలాంటి ట్రాకింగ్ ఇవ్వలేదంటే నన్ను ఒకసారి కాంటాక్ట్ చేసినట్లయితే నేను చెక్ చేసుకుంటాను ఐటమ్ మూవ్ అయిందా లేదా, ఏం జరిగింది ఏంటి అనేది, ఓకేనా. సో కొంతమంది ఏంటంటే ఏదైనా ఫంక్షన్ కోసం బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళైతే నాకు బిఫోర్ దట్ కంపల్సరీ చెప్పండి.
10th డేట్న నాకు ఫంక్షన్ ఉంది మేడం, అందుకే బుక్ చేసుకుంటున్నానంటే అది షిప్పింగ్ అయిందా లేదా నేను కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటాను. 3 days 4 days లేకపోతే కనుక అది షిప్ అవ్వలేదంటే మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఎందుకంటే మీరు రేపు ఫంక్షన్ ఈరోజు వచ్చి ఇంకా మాకు పార్సల్ రాలేదంటే అప్పటికప్పుడు నేను ఏం చేయలేనండి. సో ఖచ్చితంగా మీరు నాకు ముందు ఇన్ఫామ్ చేయాల్సిందే. సో ఖచ్చితంగా అదే గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రోడక్ట్ రాగానే ఓపెనింగ్ వీడియో తీయాల్సిందేనండి. ఓపెనింగ్ వీడియో లేకపోతే ఎలాంటి కంప్లైంట్ కూడా, అంటే వేరే ఐటమ్ వచ్చినా సరే, డ్యామేజ్ వచ్చినా, స్టోన్స్ చేంజ్ అయినా, ఎలాంటిదైనా సరే ఓపెనింగ్ వీడియో ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారండి. మీరు అనొచ్చు డ్యామేజ్ ఏం లేదు కానీ చిన్న స్టోన్ చేంజ్, దానికి కూడా నేను వీడియో ఉండాలా అని. కంపల్సరీ ఉండాల్సిందండి. అసలు కంప్లైంట్ రైజ్ చేయాలి అంటేనే ఓపెనింగ్ వీడియో ఉండి తీరాలి. మీరు ఓపెనింగ్ వీడియో తీయలేదు అంటే మీకు ఎలాంటి లాస్ వచ్చినా మీరే బేర్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఎందుకు లాస్ బేర్ చేయాలి చెప్పండి? ఒక వీడియో తీసేస్తే అయిపోతుంది కదా. వన్స్ మీరు ఓపెనింగ్ వీడియో తీసిన తర్వాత అని మేము చూసిన తర్వాత యాక్సెప్ట్ చేస్తామండి ఎక్స్చేంజ్ని. అడ్రస్ ఇవ్వడం ఒక్కొక్కసారి కొంచెం ఆలస్యం అవుతుంది. అంటే ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఐటమ్ వచ్చింది అనుకోండి, అది ఇంకెవరికైనా కస్టమర్కి కానీ లేదా వేరే షాప్ కానీ సెండ్ చేయడానికి మ్యాక్సిమం పాసిబిలిటీస్ చూస్తాము. లేదు అంటే కొంచెం అటు ఇటుగా అయినా సరే మీకు అడ్రస్ ఇస్తామండి. బట్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీకు నేను వన్స్ రిటర్న్ యాక్సెప్ట్ చేశానంటే మీరు ప్యాక్ చేసి పక్కన పెట్టుకోండి. నేను అడ్రస్ ఏ రోజు ఇస్తానో ఆ నెక్స్ట్ డే మీరు కొరియర్ చేసేలా చూసుకోండి. మీరు అనొచ్చు అప్పటికప్పుడు అంటే మాకు కుదరదు కదా మేడం అని. సో ప్లీజ్ మ్యాక్సిమం ఏమంటున్నారంటే ప్యాకింగ్ చేసి రెడీగా పెట్టుకోండి. అడ్రస్ ఇచ్చిన వెంటనే పేపర్ అంటించేసేసి మీరు ఆ నెక్స్ట్ డే అంటే 1 or 2 daysలో మీకు టైం కుదురుతుంది. వితిన్ 2 daysలోగా కొరియర్ చేయండి. ఎందుకంటే మళ్ళీ అది మా దగ్గరికి రావాలి, వచ్చిన తర్వాత అది గోడౌన్లో ఉంటుంది, మేము వాటన్నిటిలో వెతికి మళ్ళీ న్యూ పీస్ని సెండ్ చేయాలి. సో టైం పడుతుందండి. ఇక్కడ కూడా మాకు చాలా వేస్ట్ అవుతుంది. కాబట్టి మీ దగ్గర నుంచి త్వరగా చేయమని అడుగుతున్నాం అంతే, మిమ్మల్ని ఫోర్స్ చేయాలని ఏమీ కాదు. ఓకే, ఇదండి టోటల్గా రూల్స్ అనమాట. సో ఈ రూల్స్ మీరు ఫాలో అయిపోయినట్లయితే మీకు ఎలాంటి ప్రాబ్లం రాదండి. అండ్ డ్యామేజ్లు వేరే ఐటమ్ పీస్లు అనేవి 100లో 1 or 2 మాత్రమే వస్తాయండి, అందరికీ కాదు. బట్ ఆ 1 or 2 వచ్చిన వాటికి కూడా మిగతా వాళ్ళందరూ అంటే వేస్ట్ అది ఇదని ఏదో ఒక కామెంట్ చేస్తారు. కాబట్టి వాళ్ళ కోసం నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఒకటి మనకి డ్యామేజ్ లేదా వేరే ఐటమ్ వచ్చినప్పుడు ఇష్యూ ఉంటుంది. రెండోది అర్జెన్సీ ఉన్నప్పుడు ప్రాబ్లం ఉంటుంది. అర్జెంట్ ఆర్డర్స్ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ముందే ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 ఇష్యూస్ మామూలుగా ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి లుక్ వైజ్గా అండి, మ్యాట్ ఫినిషింగ్ అంటే చాలా మందికి తెలియదు. సో ప్లీజ్ అండి, మ్యాట్ ఫినిషింగ్ తెలియని వాళ్ళు ఒకసారి బయట షాప్స్లో అయినా మ్యాట్ అంటే ఎలా ఉంటుందో చూడండి. ఎప్పుడైనా జనరల్గా బయటకు వెళ్ళినప్పుడైనా ఓకే ఇవన్నీ మ్యాట్ ఫినిషింగ్ ఇలా ఉంటాయని ఒక ఐడియా వచ్చిందంటే మీకు ఇక్కడ తీసుకున్న ప్రాబ్లం రాదు. ఎందుకంటే చాలామంది డల్గా ఉంది మేడం అంటారు. మ్యాట్ అంటేనే డల్ ఉంటుందండి. మ్యాట్ గోల్డ్ అయితే కొంచెం షైనింగ్గా ఉంటుంది గోల్డ్ లాగా. సో ఇవన్నీ మ్యాట్ అనమాట, కొంచెం డల్గానే ఉంటాయి. ప్రెజెంట్ అవి కూడా బాగా క్రేజ్గా ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 1.5 year నుంచి చేస్తున్నాము. చాలా క్రేజీగా సెల్ అవుట్ అయిపోతూ ఉన్నాయి పీసెస్ అన్నీ కూడా. స్టిల్ కొంతమందికి నచ్చవు, వాళ్ళ గోల్డ్ మాత్రమే నచ్చుతుంది. కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాము. గోల్డ్ పాలిష్ కలెక్షన్స్ అంటే మనకి మైక్రో పాలిష్ ఐటమ్స్ అన్నీ కూడా సపరేట్ గ్రూప్ ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో జాయిన్ అయిపోవచ్చు. సో ఎవరికైతే ఎక్కువ అప్డేట్స్ కావాలి అనుకుంటారో మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడైతే మీకు స్టాక్ వచ్చిన వెంటనే అప్డేట్ ఉంటుంది. యూట్యూబ్కి వచ్చేసరికి కొంచెం ఆలస్యం అయిపోతుందండి. లేదంటే మన ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి, అక్కడ కూడా కొన్ని కలెక్షన్స్ అయితే ఉంటాయి. సో రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇందులో ఎలాంటి ఫోర్స్ లేదు. మీరు ఖచ్చితంగా నా దగ్గర కొనాలి అని రూల్ అయితే ఏం లేదండి. కొనకపోయినా మన కలెక్షన్స్ చూడండి. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూసి ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేశారు అంటే అది చాలామందికి యూజ్ అవుతుందండి. నెక్స్ట్ ముందు వాళ్ళకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఓకేనా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కుంటారండి, ఫోర్స్ ఏం లేదు. మీరు కొనకపోయినా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే కంటిన్యూగా చూడండి. అదే మీరు నాకు చేస్తే చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. అండ్ చంద్రహారాలు వచ్చేసి ఇవి ఆల్మోస్ట్ కొంచెం స్టాక్ అయిపోవచ్చాయి. బట్ న్యూ మోడల్స్ కూడా వచ్చాయి ఇంకొన్ని, అవి రేపు వీడియోలో వచ్చేస్తాయి. సో ప్లీజ్ ఫాలో చేస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు మీకు న్యూ అప్డేట్ అనేది ఇస్తూనే ఉంటాను. ఓకేనా అండి. సో ఇవన్నీ మనకి ప్రీమియం మ్యాట్లో వస్తాయి. మీకు కలర్ ఇక్కడ ఫోటోలోనే తెలుస్తుంది, కొంచెం డల్గా ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేయొచ్చండి. ఇవి కూడా చాలా క్రేజీగా సేల్ అవుతున్నాయండి, కలర్తో సంబంధం లేకుండా బాగా సేల్ అయిపోతున్నాయి మనకి. సో కమ్యూనిటీ ట్యాబ్ ఉంటే ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూడండి. అక్కడ కూడా అప్పుడప్పుడు కొన్ని ఐటమ్ ఫొటోస్ అవి పోస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ ఇది వచ్చేసి కాంబో అండి. కాంబోలో అవి సింగిల్గా రావండి. సో కంపల్సరీ చెప్తున్నాను, ఫుల్ కాంబో తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రైస్ వేరియేషన్ వస్తుంది. కొంతమంది ప్రైస్ ఉంటే చెప్పండి అంటున్నారు. సో ప్రైస్ చెప్పడానికి నాకు అస్సలు గుర్తుండవండి. సో స్క్రీన్ మీద ఉన్న ప్రైజే ఫైనల్ ప్రైస్ కాబట్టి నాకు అంతగా ఐడియా ఉండదు ప్రైస్ ఎంత అనేది. చాలా ఐటమ్స్ కాబట్టి గుర్తుపెట్టుకోలేను. సో ప్లీజ్ ఒకవేళ ఎవరికైనా ఏదైనా రిప్లై ఇవ్వడం అనేది ఆలస్యమైందంటే మీరే మళ్ళీ నన్ను కాంటాక్ట్ చేయండి. ఆ మేడం చెప్తా అన్నారులే అనేసి వెయిట్ చేస్తూ కూర్చోవద్దు. చాలా ఆర్డర్స్లో ఉన్నప్పుడు వర్క్లో ఉన్నప్పుడు నేను మర్చిపోతూ ఉంటానండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ.